అండి, వెల్కమ్ టు అనుషాశ్రీ ఛానల్. త్వరలో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. నా వరలక్ష్మి వ్రతానికి నాకు ఎంతో ఇష్టమైన అమ్మవారికి డెకరేషన్ చేయడానికి నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. అవి మీకు యూస్ఫుల్ అవుతాయేమో అని నేను కొంచెం చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. నాకెంతో ఇష్టమైన ఫేవరెట్ అమ్మవారు చూడండి, ఎంత ముస్తాబై ఎంత ముద్దుగా అందంగా ఎలా కనిపిస్తుందో చూసారా. చాలా చక్కగా రెడీ అయిపోయింది అమ్మవారు. మనం డైరెక్ట్గా కొనేసుకొని తెచ్చుకొని ఇలా పెట్టుకోవచ్చు కూడా. చాలా బాగుంది కదండి. నేను కూడా అందుకే తెచ్చుకున్నాను. నెక్స్ట్ నేను తీసుకున్న ఐటమ్ ఇంకొకటి డెకరేషన్ పర్పస్గా నేనైతే ఇలా తీసుకున్నాను. ఇవి తెలుసా, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. చాలా చక్కగా వెరైటీగా ఉన్నాయి, ఎప్పుడు చూడనట్టుగా ఉన్నాయి కదండి. అందుకే నేను ఇలాంటివి తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు చెప్పబోతున్నాను చూడండి. అన్ని సైజుల వారిగా ఎలా అంటే ఇలా చిన్న చిన్నగా, ఇగో ఇలా వెడల్పుగా, ఇలా ఇంకా పెద్దగా, ఇలా మనకి ఏ సైజులో కావాలంటే పీటలు అలా సెట్ చేసుకొని డెకరేషన్ పర్పస్గా మనం వీటిని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నాకు ఫేవరెట్గా వెనక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్గా నేనైతే ఇలా తీసుకున్నాను. లోటస్, ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన లోటస్ అయితే చాలా ఫేవరెట్ కదా. సో అలా అని నేను ఫ్లవర్స్ మాదిరిగా ఇలా లోటస్ వచ్చిన డెకరేషన్ని ఇలా యూజ్ చేసుకోవడానికి తీసుకున్నాను. ఇంకో లోటస్వి చాలా వచ్చాయి, విత్ బెల్స్తో వచ్చాయి. ఇవి కూడా చాలా సెట్, మొత్తం వైజ్గా 10 కలిపి ఒక సెట్ లాగా వస్తాయండి. ఇవి కూడా మనకు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎంతో ఫేవరెట్ లైటింగ్ లేకపోతే ఎలా అండి అమ్మవారికి. సో విత్ కలుషాలు ప్లస్ లైట్స్తో వచ్చిన నా ఫేవరెట్, అమ్మవారికి ఫేవరెట్ అయిన లైట్ సెట్టింగ్స్ లాగా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎలిఫెంట్స్, ఆవిడకి చాలా ఇష్టం కాబట్టి ఇలా నేను ఎలిఫెంట్స్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా చెప్పాలి అంటే అమ్మవారికి లైట్స్, కమలం పూలు లైట్స్ అంటే ఇష్టం కదా. ఇవి వాటర్ లైట్స్ అండి, వాటర్లో వేస్తే లైట్స్ లాగా వెలుగుతుంటాయి. సో నేను ఇలాంటి లైట్స్ కూడా యూస్ చేసుకోవడానికి నేను ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారిని పూజ చేసేటప్పుడు చదువుతాం కదా, 108 అష్టనామాలు. అలా చేసేటప్పుడు అమ్మవారికి ఎంతో ఫేవరెట్ కమలం పువ్వులను నేను తీసుకోవడం జరిగింది. ఇవి కూడా చాలా గోల్డ్ కలర్లో ఉంటాయి, సిల్వర్ కలర్లో ఉంటాయి. ఎవరికి ఏది ఇష్టమైతే అలా తీసుకోవచ్చు. ఇది నాకైతే చాలా బాగా నచ్చి గోల్డ్ కలర్లో తీసుకున్నాం. చూడండి బాగున్నాయి కదండి. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజులు, బ్యాంగిల్స్, అది కూడా రెడ్ కలర్లో చూడండి, బాగా ఇష్టపడతారు అమ్మవారు. సో ఇలా తీసుకోవడం జరిగింది. ఇంకా మర్చిపోయానండో లాస్ట్, ఇంకా అమ్మవారికి సెట్ లాగా అంటే మొత్తం అది ఏమంటారు, మన అరటి కొమ్మలు, పిలకలు అలా అలా సెట్ చేసుకోవాలండి. ఇంకా తీసి చూపించలేదు, నాకు పోతాయేమని కొంచెం భయంతో అలా చూపించట్లేదు. ఇదంతా కలిపేసి అలా ఒక సెట్ లాగా అమ్మవారి పక్కన సెట్ చేయొచ్చు. సో నా వరలక్ష్మి వ్రతానికి నేనైతే ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాను. వీటితో నా నెక్స్ట్ వీడియోలో అమ్మవారిని ఎలా డెకరేట్ చేస్తానో మీకు త్వరలో చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.